2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే సిరి. మేడం, అఫర్మేషన్స్ మేము రాస్తూ ఉన్నాం, లేదు అంటే చాంట్ చేస్తున్నాం, అయినా రిజల్ట్ రావట్లేదు అని అంటారు. ఎస్పెషల్లీ అఫర్మేషన్స్ అయినా మనము రాసేటప్పుడు, చాంట్ చేసేటప్పుడు మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్ ఏ విధంగా ఉండాలి అంటారు మేడం? మన యొక్క ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ ఫస్ట్ మన సబ్కాన్షియస్ మైండ్ ఎఫెక్ట్ అయ్యే విధంగా ఉండాలి. అంటే మనం ఒక దాని గురించి ఆలోచించేటప్పుడు ఆ ఫీలింగ్ కరెక్ట్గా సబ్కాన్షియస్ మైండ్ కనెక్ట్ చేసుకునే విధంగా మనం ఫీల్ అయితేనే ఆ ఎమోషన్స్ అనేవి బయటకు వస్తాయి. దాంతో మన ఎఫర్మేషన్ రాసినా చదివినా కూడా మనకు అది వర్కౌట్ అవుతుంది. అంటే జనరల్గా ఏం చేస్తుంటామంటే ఎఫర్మేషన్స్ రాసుకుంటుంటాం. ఒక ఎఫర్మేషన్ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆర్థిక స్వేచ్ఛను కలిగి ఉన్నాను అనేటటువంటి ఒక ఎఫర్మేషను 55 టైమ్స్ రాస్తారు, 5 డేస్ రాస్తారు 555 టెక్నిక్ ఉపయోగించేసి. సో ఇమ్మీడియట్గా ఈ ఎఫర్మేషన్స్ అయిపోగానే వాళ్ళ మైండ్లో ఏంటంటే ఆర్థిక స్వేచ్ఛ నాకు వచ్చేసింది అనేటటువంటి ఒక ఫీలింగ్ రావాలి. బట్ ఏంటంటే ఎఫర్మేషన్స్ రాసేటప్పుడు మనసులోని ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎన్ని రోజులు పడుతుంది, నేను ఇంకా ఎన్ని రోజులు రాయాలి, ఎన్ని రోజులు నేను దీనికోసం వెయిట్ చేయాలి, అసలు ఆర్థిక స్వేచ్ఛ అంటే ఏంటి అనేటటువంటి కొన్ని డౌట్స్ని పెట్టుకుని రాస్తారు. నేను చెప్పేది ఏంటంటే ఎఫర్మేషన్ రాయండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాయండి. బట్ మీ సబ్కాన్షియస్ మైండ్ ఫస్ట్ ఎంప్టీ చేసి ఆ సబ్కాన్షియస్ మైండ్కి మీరు రాసేటటువంటి ఎఫర్మేషన్ యొక్క ఫీలింగ్ని ఫీడ్ చేసిన తర్వాత రాయండి. అంటే మనం ఒక ఎఫర్మేషన్ చదివేటప్పుడు యూ హ్యావ్ టు గెట్ ద కంప్లీట్ ఫీలింగ్ అనమాట. దాని మీద ఆర్థిక స్వేచ్ఛను కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞత. ఆర్థిక స్వేచ్ఛ అంటే అర్థం ఏంటి? నేను డబ్బును సంపాదిస్తున్నాను, హ్యాపీగా ఖర్చు పెట్టుకుంటున్నాను, నా ప్రతి అవసరాన్ని నేను తీర్చుకుంటున్నాను, ఎవరి దగ్గర నేను చేయి చాచాల్సిన అవసరం లేదు, నేను డబ్బును సంపాదించుకోవడానికి సరైనటువంటి అవకాశ మార్గాలు నాకు వస్తున్నాయి, ఈ అవకాశ మార్గాలు నేను ఉపయోగించుకుంటున్నాను. అంటే నేను టైం మేనేజ్ చేసుకుంటున్నాను, మనీ మేనేజ్ చేసుకుంటున్నాను, హెల్త్ మేనేజ్ చేస్తున్నాను, లైఫ్ని మేనేజ్ చేసుకోగలుగుతున్నాను. సో ఇటువంటి ఫీలింగ్స్ అంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. దేనికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది కానీ, ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ ఎటువంటి ఇబ్బందులు కూడా నాకు లేవు. సో అలా ఉన్నప్పుడే మనం ఫైనాన్షియల్గా గ్రోత్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ నేను కలిగి ఉన్నాను అనేటటువంటి ఫీలింగ్ మనలో వచ్చినప్పుడే ఆర్థిక స్వేచ్ఛ అనే దానికి మనం జస్టిస్ చేసిన వాళ్ళం అవుతాం. హెల్త్ బాగుంటే వెల్త్ కంపల్సరీ వస్తుంది. సో హెల్త్ అనేది ఫస్ట్ నువ్వు హ్యాపీగా ఉన్నాను అని చెప్పు. నువ్వు హ్యాపీగా ఉన్నాను అని చెప్పేసి నువ్వు ఇచ్చినటువంటి ప్రతి ఫీలింగ్ కూడా నీ హెల్త్ని కోపప్ చేస్తుంది. హెల్త్ కోపప్ అయితే వెల్త్ ఆటోమేటిక్గా కోపప్ అవుతుంది. అంటే మనం ఏ ఎఫర్మేషన్ రాయండి, ఏదైనా సరే చాంట్ చేయండి, ఫస్ట్ యూ హ్యావ్ టు గివ్ ద ఫీలింగ్ టు యువర్ సబ్ కాన్షియస్ మైండ్. కాసేపు ఫీల్ అవ్వండి, అలాగే ఊహించుకోండి, మిమ్మల్ని మీరు ఆర్థిక స్వేచ్ఛ పొందినట్టుగా ఊహించుకోండి. కంప్లీట్గా మీ బాడీ దానికి వర్కౌట్ అయినప్పుడు ఎఫర్మేషన్ రాయటం మొదలుపెట్టండి. లేదు ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. ఎఫర్మేషన్ రాస్తూ అక్షరము రాస్తూ దాన్ని ఊహించుకోవడం మొదలుపెట్టండి. అంటే మీరు ఫస్ట్ లైన్ స్టార్ట్ చేసినప్పుడు అవును నేనే ఆర్థిక స్వేచ్ఛను, అవును నేను చాలా హ్యాపీగా ఉన్నాను, అందుకే కదా రాస్తున్నాను నేను, అందుకే కదా నేను ఇలా ఫీల్ అవుతున్నాను, అందుకే కదా నేను ఖర్చు పెట్టుకోగలుగుతున్నాను అని మీకు మీరుగా సమాధానపరుచుకునే విధంగా ఉండాలి ఎప్పుడు కూడా. సింపుల్గా ఎఫర్మేషన్ చాంట్ చేయడం, రాస్తున్నాను అంటే వర్కౌట్ కాదు. బట్ దట్ కంప్లీట్ ఎమోషన్ షుడ్ బి కమ్ ఫ్రమ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. మీ బాడీ అంతా దానికి కోఆపరేట్ చేయాలి, మీ మైండ్, మీ సోల్ అంతా కూడా దానికి కోఆపరేట్ చేయగలగాలి. అప్పుడు ఎఫర్మేషన్స్ వర్కౌట్ అవుతాయి. సో అలాగేంటే ఇంకా చాలా ఎఫర్మేషన్స్ మనం ఒక్కొక్క ఎఫర్మేషన్ మనం చదువుతూ ఉంటేనే మన బాడీ అంతా కూడా దానికి వైబ్రేట్ అవ్వగలగాలన్నమాట. ఈరోజు నేను పెద్ద మొత్తంలో డబ్బును పొందినందుకు విశ్వానికి కృతజ్ఞత. ఫీల్ దట్ వాళ్ళు నా దగ్గరికి బోల్డంత డబ్బు వచ్చింది, నా అకౌంట్లో నాకు రావాల్సిన డబ్బు నాకు ఖచ్చితంగా వచ్చేసింది ఇవాళ, సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనేటటువంటి ఫీలింగ్ని ఫస్ట్ మీ మనసుకి ఇవ్వండి. మనసు యాక్సెప్ట్ చేయాలి. మనసు యాక్సెప్ట్ చేయకపోతే మనం రాయడమే అవుతుంది తప్ప దాన్ని ఫీల్ అవ్వడం అనేది జరగదు. చాలామంది ఏం చేస్తున్నారంటే ఎఫర్మేషన్స్ రాస్తున్నాం, బుక్కులు రాసేస్తున్నామండి, పేజీలు పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం ప్రతి టెక్నిక్ ఉపయోగించి రాస్తున్నాం. బట్ ఎఫర్మేషన్ రాసేటప్పుడు అసలు కనీసం మీరు రాసేటప్పుడు మీలో ఆ ఫీలింగ్స్ కలుపుతున్నా లేదా ఎప్పుడైనా చెక్ చేసుకుంటున్నారా? చెక్ చేసుకోండి. ఫస్ట్ మీరు చెక్ చేసుకున్న తర్వాత అరే నాకు ఈ ఫీలింగ్ రావటం లేదు, జస్ట్ ఆపేసేయండి. అక్కడ ఆపేసి నాకు ఎందుకు రావట్లేదు ఈ ఫీలింగు, అంటే నేను ఎక్కడ బ్లాక్ అయిపోతున్నాను, నా యొక్క చక్రాస్లో ఎక్కడెక్కడ బ్లాక్ అయిపోతున్నాను అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. నెగిటివ్ ఫీలింగ్స్ వస్తున్నాయా, భయం వేస్తుందా, లేకపోతే నేను రాయడానికి నాకు ఎనర్జీ సరిపోవటం లేదా, ఆ ఫ్లోని తీసుకునే ఎనర్జీ నాలో లేదా,
మనీని యాక్సెప్ట్ చేసేటటువంటి గ్రాటిట్యూడ్ నాకు ఉందా లేదా, నేను మనీ గురించి మాట్లాడే ప్రతి మాట క్లారిటీ ఉందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి. ఎఫర్మేషన్ రాసినా ఫీల్ కలగకపోతే ఫస్ట్ స్టాప్ ఇట్. ఒక రోజంతా స్టాప్ చేసేసండి, ఏం పర్వాలేదు. చెక్ చేసుకోండి నాలో ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, నేను మాట్లాడేటప్పుడు కానీ, నేను ఆ సెంటెన్స్ పలికేటప్పుడు కానీ ఎక్కడెక్కడ నేను ల్యాగ్ అయిపోతున్నాను, ఏ చక్రాస్ దగ్గర నేను ల్యాగ్ అవుతున్నాను. ప్రతి చక్రానికి ఒక నేచర్ ఉంది. నేను స్థిమితంగా కూర్చోలేకపోతున్నానండి, అసలు ఎఫర్మేషన్స్ చేయాలనుకుంటున్నాను కానీ అసలు నేను కూర్చోలేకపోతున్నాను. మూలాధారంలో బ్లాక్ ఉంది, తెలిసిపోతుంది. ఎందుకు? నీలోని నిర్మలత్వం లేదు, స్థిరత్వం లేదు. అస్థిరమైనటువంటి ఆలోచనలు కలిగినప్పుడు ఎఫర్మేషన్ ఎలా రాస్తారు? సరే నేను కూర్చొని రాస్తున్నా, బట్ మధ్య మధ్యలో కొంత ల్యాగ్ చేస్తుంది. ఎందుకు ల్యాగ్ చేస్తుంది? బికాజ్ ఆఫ్ నెగిటివ్ ఫీలింగ్స్. స్వాధిష్టానంలో బ్లాక్ ఉంటుంది. సో ఎనర్జీ సరిపోట్లపై వాళ్ళు కొంతసేపు రాసేది చాలు, ఇంకా రాయటం వదిలేసి మళ్ళీ 2 రోజుల తర్వాత ఎనర్జీ సరిపోతుంది. మణిపూరికంలో బ్లాక్. అసలు ఆ ఎఫర్మేషన్ మీద ప్రేమ అనేది లేదు. దాని గురించి నేను చెప్పలేకపోతున్నాను. రాసేసానులేండి. నువ్వు ప్రేమతో రాస్తే అలా ఉండదు. ఇవాళ నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే ఆ ప్రేమ తత్వాన్ని పెంచుకోవడం. పలికే విధానంలో కూడా, నీ ఎఫర్మేషన్ పలికే విధానంలో కూడా చాలా తేడా ఉంటుంది. ఇవన్నిటిని ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. దెన్ యూ రైట్ ది ఎఫర్మేషన్. ఒకరోజు లేట్ అయిపోయినా ఏం తప్పలేదు మనకి, కానీ కరెక్ట్గా మనకి ట్రిగర్ అవ్వగలగాలి. అలా ట్రిగర్ అవ్వగలిగినప్పుడు మాత్రమే ఎఫర్మేషన్స్ రాయడం మొదలుపెట్టండి. ఉట్టిగా ఎఫర్మేషన్స్ రాసి బుక్స్ పెన్స్ వేస్ట్ చేయడం కాదు. ఎఫర్మేషన్ రాసినా అంటే నీ బాడీ కంప్లీట్గా దానికి వైబ్రేట్ అవ్వాలి. నీ యొక్క ప్రతి అణువు కూడా దానికి స్పందించగలిగినప్పుడు మాత్రమే ఎఫర్మేషన్స్కి ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది. అటువంటి ఎనర్జీని పొందండి. చాలా ఎఫర్మేషన్స్ ఉన్నాయి. మనీ సంబంధించి నేను డబ్బును పొందుతున్నాను, డబ్బును ప్రేమిస్తున్నాను అంటే ఈ అవసరం కోసం డబ్బును ప్రేమించద్దు. డబ్బును ప్రేమించే ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ ఫీల్ని నువ్వు తెచ్చుకున్నప్పుడు మాత్రమే అది వర్కౌట్ అవుతుంది. అంటే ఎలా మేడం? ఇంకా ఎవరికైనా కూడా సెల్ఫ్ అనాలిసిస్, సెల్ఫ్ చెక్ చేసుకోండి అని చెప్పారు. బట్ స్టిల్ అక్కడ కూడా వాళ్ళు ఎలా క్లియర్ చేసుకోవాలో తెలియని సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళకున్న బ్లాకేజ్ గురించి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే ఏ విధంగా సాధ్యమవుతుందంటే? ఈ మంత్ 15th నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నామండి. ఈ 21 days క్లాసెస్. దాంట్లో జాయిన్ అయిన వాళ్ళకి ఐ విల్ క్లియర్ ఎవ్రీథింగ్. అంటే ఎక్కడ బ్లాక్ అయిపోతుంది మీరు చాంట్ చేయడంలోనే తెలిసిపోతుంది. అది ఎలా చాంట్ చేస్తున్నారు, ఆ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీస్ అంటే మీకు ఎక్కడెక్కడ అది బ్లాక్ అవుతుంది. మీరు ఒక 2-3 సార్లు చెక్ చేసుకునేటప్పటికి యూ విల్ గెట్ ఎ క్లారిటీ. ఏ చక్రాస్ దగ్గర నేను ఆగిపోతున్నాను, దాన్ని క్లియర్ ఆఫ్ చేసుకోండి. ఆ చక్రాలో ఎందుకు ఆగుతుంది, అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్రీక్వెన్సీ ఏంటి, దానికి నేను ఎలా మ్యాచ్ అవ్వాలి, ఇవన్నీ కూడా మనం క్లాస్లో చెప్పుకోవడం జరుగుతుందండి. ఇట్స్ ఎ కాంబో క్లాస్ అనమాట. December 15th నుంచి 21 days అండి. ఓకే. టైమింగ్స్ టెక్నిక్స్ వచ్చేసి అంటే ఎఫర్మేషన్ ఎలా రాయాలి, వాటర్ గ్లాస్ ఎలా వాడాలి, వాడేటప్పుడు మన ఫీలింగ్స్ ఎలా ఉండి, ఇవన్నీ టెక్నిక్స్ క్లాస్లో 6:20 to 7:20 క్లాస్ జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి మెడిటేషన్ వచ్చేసి 10 to 10:40 అంటే ఒకటే రోజు 2 క్లాసెస్ జరుగుతాయి అనమాట. ఇట్స్ ఎ కాంబో క్లాస్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.